Okay. Last class we have seen what is SEO and వినిపిస్తుందా? Yes. Yes. Yes, thank you. So we have seen that how to do the SEO. First మనం keyword research చేసాము. So how to do the keyword research with the help of the keyword planner. Okay, Google keyword planner అంటాం. సో ఈ కీవర్డ్ ప్లానర్ తోని మనం బెస్ట్ కీవర్డ్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకే, ఆఫ్టర్ చూసింగ్, సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు జంప్ టు ద సెకండ్ థింగ్, ఆన్ పేజ్ ఆఫ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సో ఎందుకు చేయాలా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్? సో మామూలుగా వెబ్సైట్, కొత్తగా వెబ్సైట్ చేసినప్పుడు లేదంటే క్లయింట్ మనకు వెబ్సైట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కీవర్డ్స్ ఉండవు. ఓకే, కీవర్డ్స్ ఉండవని కాదు, కీవర్డ్స్ ఉంటాయి కానీ అది కరెక్ట్గా మనకి మనకు కావాల్సిన వాల్యూమ్ కానీ కాంపిటీషన్ కానీ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ.com, www.abc.com అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో వెబ్సైట్ డిజైన్ బాగా చేస్తారు. డెవలపర్కి క్లయింట్ ఏం చేస్తాడు, క్లయింట్ ఒక డెవలపర్ని పట్టుకుంటాడు, నాకు వెబ్సైట్ చేసి ఇవ్వమంటాడు. సో పేజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మాట్లాడుకొని దే క్రియేట్ ద కంప్లీట్ వెబ్సైట్. సో అకార్డింగ్ టు ద క్లయింట్ నీడ్స్, క్లయింట్ ఏం కావాలో అలాంటివన్నీ పెడతారు. కాంటెంట్ ఎలా చేస్తారు? కాంటెంట్ అంటే ఏంది? ఇన్ఫర్మేషన్. ఓకే, వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెడతాడు? జనరల్ ఇన్ఫర్మేషన్. అది కూడా that is also good. They will go to the content writer, explains all the things. So content writer కూడా ఏం చేస్తాడంటే, కాంటెంట్ రైటర్ కూడా అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్ he will write the content what the developer do, that based on the website. Everything is fine, it goes smooth and website is done. వెబ్సైట్ అయిపోతుంది. సో వెబ్సైట్ అయిన తర్వాత కొన్ని రోజులకి వెబ్సైట్ బూస్ట్ కావట్లేదు, ట్రాఫిక్ రావట్లేదు అని అప్పుడు మనకి ఎస్ఈఓ చేయడానికి మన దగ్గర అప్రోచ్ అవుతారు. సో అప్పటికి ఏమవుతుంది? వెబ్సైట్ అయిపోయింది. సో కాంటెంట్ రైటర్ అయిపోయింది, రాసి పెట్టేశాడు, అండ్ డెవలపర్ కూడా డిజైన్ చేసి పెట్టేశాడు. సో ఇక్కడ కీవర్డ్స్ అనేది కరెక్ట్గా, కీవర్డ్స్ అది కూడా విత్ మనకు కావాల్సిన కీవర్డ్ ఉండవు. కీవర్డ్ విత్ హై వాల్యూమ్ కానీ ఆర్ లో కాంపిటీషన్ కానీ ఉండదు. ఓకే, జనరల్ కీవర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక జావా కోర్స్ తీసుకుంది అనుకుందాం. జావా కోర్స్ అని ఒక వాడికి ఒక కోర్స్ ప్రొవైడ్ చేస్తాడు. సో వాడు ఏం చేస్తాడంటే వెబ్సైట్లో జావా కోర్స్ అని పెడతాడు. ఓకే, సో ఇక్కడ కీవర్డ్ ఏముంది? దిస్ ఈజ్ ఏ షార్ట్ టైల్ కీవర్డ్. మొన్న కూడా నేను చెప్పాను, 1 or 2 words ఈజ్ కాల్డ్ షార్ట్ టైల్ కీ. ఓకే, సో జనరల్గా వాళ్ళు ఏమి కాంటెంట్ రాసుకుంటూ వెళ్ళిపోతారు అకార్డింగ్ టు ద కాంటెంట్ గివెన్. ఓకే, సో తర్వాత ఏమవుతుంది? సో ఆ వెబ్సైట్ అనేది గూగుల్కి సబ్మిట్ చేయాలి. సో గూగుల్కి తెలియాలి మన వెబ్సైట్ ఉంది లేదని. సో గూగుల్కి ఎలా తెలుస్తుంది మన వెబ్సైట్? ఓకే, గూగుల్కి ఎలా తెలుస్తుంది అంటే, గూగుల్కి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ మన వెబ్సైట్ జస్ట్ మనం చెప్తేనే గూగుల్కి తెలుస్తుందని కాదు. వేరియస్ సోర్సెస్ నుంచి మన పేజ్ని, మన వెబ్సైట్, వెబ్ పేజ్ అంటాం, వెబ్ పేజ్ని డిస్కవర్ చేస్తుంది. సో వెబ్ పేజ్ని డిస్కవర్ చేస్తుంది. లేదు అంటే వీ హ్యావ్ ద సెర్చ్ కన్సోల్ అని ఒక టూల్ ఉంది గూగుల్లో. సో వాట్ ఈస్ ద సెర్చ్ కన్సోల్ ఆర్ వెబ్ మాస్టర్స్ అంటాం. ఇంతకుముందు మేము వెబ్ మాస్టర్స్ అంటుండే, ఇప్పుడు సెర్చ్ కన్సోల్ అన్నారు. సో ఈ వెబ్ మాస్టర్స్లో ఏంటంటే మన వెబ్సైట్ని సబ్మిట్ చేస్తాం. అవర్ వెబ్సైట్ విల్ బి సబ్మిట్. ఓకే, సో గూగుల్ సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్కి తెలుస్తుంది. ఓకే, హౌ మెనీ పేజెస్ వీ హ్యావింగ్, సో వాట్ ఈస్ ద వెబ్సైట్ ఇన్ టు. ఓకే, అప్పుడు మనకి తెలుస్తుంది, గూగుల్కి తెలుస్తుంది. వెన్ ఎవర్ ద యూజర్స్ ఆర్ సర్చింగ్, దెన్ ఇట్ విల్ ఏబుల్ టు షో టు ద ఇట్ ఈస్ ఏబుల్ టు షో టు ద యూజర్స్. ఓకే, సో అప్పటికి మనకి ఏముంది ఇక్కడ? కాంటెంట్ రైటర్కి ఎస్ఈఓ తెలీదు, డెవలపర్కి తెలీదు. సో దే హ్యావ్ రిటర్న్ ద కీవర్డ్స్
అండ్ ప్లేస్. అవి కూడా మాక్సిమం షార్ట్ టెయిల్ కీవర్డ్స్ లేకపోతే కీవర్డ్స్ కరెక్ట్‌గా ఉండకపోవడం. ఈవెన్ సెకండరీ కీవర్డ్స్ అంటాం. సెకండరీ కీవర్డ్స్ కూడా యూజ్ చేయకపోవడం. వాట్ ఆర్ ద సెకండరీ కీవర్డ్స్? ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ జావా కోర్స్ ఓకే ఇన్ హైదరాబాద్. సో ఇవి సెకండరీ కీవర్డ్స్ అంటాం. జావా కోర్స్ ఫీస్ ఓకే జావా కోర్స్ డ్యూరేషన్ ఇన్ హైదరాబాద్ ఓకే. సో ఇలాంటి సెకండరీ కీవర్డ్స్. ఈ సెకండరీ కీవర్డ్స్ కూడా వాళ్ళు పెట్టరు. జస్ట్ సినాప్సిస్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ సిలబస్ ఏముందో అది పెట్టేసి బ్యాచ్ టైమింగ్స్ ఇవన్నీ పెట్టేసి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఓకే. ఓకే. సో లైక్ దిస్ ఇక్కడ మనకి వెబ్‌సైట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? మనకి షార్ట్ టెయిల్ కీవర్డ్స్ ఉంటాయి. కరెక్ట్ కీవర్డ్స్ ఉండవు. వాల్యూమ్‌తో పాటు కాంపిటీషన్ కీవర్డ్స్ ఉండవు. అండ్ సెకండరీ కీవర్డ్స్ ఉండవు. సో గూగుల్ కూడా ఏం చేస్తుందంటే మన వెబ్‌సైట్‌ని ఆహ్, ఎక్కడో ర్యాంక్ చేస్తుంది. ఫస్ట్ పేజ్‌లో కాదు 100 పేజ్‌లో ర్యాంక్ చేస్తుంది. సో అక్కడ వెబ్‌సైట్ ఉండిపోతుంది. ఎన్ని సార్లు కొట్టినా రాదు. సో దే విల్ కన్సల్ట్ టు ద ఎస్ఈఓ పర్సన్. ఎస్ఈఓ పర్సన్ ఫస్ట్ చేసేది ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ చేస్తాడు. సో ద బెస్ట్ కీవర్డ్ హీ విల్ సెర్చ్. ఆఫ్టర్ సర్చింగ్ ద బెస్ట్ కీవర్డ్ దాన్ని ప్రైమరీ కీవర్డ్ అంటాం. ప్రైమరీ కీవర్డ్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టాలి. సో ఈ కీవర్డ్ని ఏం చేయాలి. సో దాన్ని మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. దిస్ ఆర్ ద చెక్ లిస్ట్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కీవర్డ్ రీసెర్చ్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఈ కీవర్డ్ అయితే ఏదైతే కీవర్డ్ మనం సజెస్ట్ చేసామో టైటిల్ ట్యాగ్లో పెడతాం అండ్ H1 ట్యాగ్లో పెడతాం, మెటా డిస్క్రిప్షన్లో పెడతాం, యూఆర్ఎల్లో పెడతాం అండ్ మన బాడీ కంటెంట్లో పెడతాం అండ్ కంటెంట్ క్వాలిటీ కూడా చెక్ చేస్తాం. దెన్ సబ్ హెడింగ్స్ కానీ హెడర్ ట్యాగ్స్ కానీ పెడతాం. సో నావిగేషన్ విత్ ఇంటర్నల్ లింక్స్లో కూడా మనం పెడతాం. సో అంతా కలిపి ఒక కాంటెంట్ ఎస్ఈఓ కాంటెంట్ విజువల్ కాంటెంట్ కన్నా ఎస్ఈఓ కాంటెంట్ని ప్రిపేర్ చేస్తాం. సో దట్ ఇట్ విల్ బి రిచ్. ఓకే. ఇక్కడ మనం చేసేది ఎస్ఈఓలో ఏం చేస్తామంటే ఇక్కడ రిలవెన్సీ ఓకే రిలవెన్సీని ఇంప్రూవ్ చేస్తాం. వి విల్ ఇంప్రూవ్ ద రిలవెన్సీ ఆఫ్ ద వెబ్సైట్. సో రిలవెన్సీ అంటే ఏంది మళ్ళీ? సో మనం ఏదైతే కీవర్డ్ అనుకున్నామో ఆ కీవర్డ్ని ఎక్కువ సార్లు రిపీట్ చేయడం. ఓకే. సో టూ మచ్ రిపీట్ కూడా ఉండొద్దు, మరీ తక్కువ కూడా ఉండొద్దు. సో యావరేజ్ ప్రపోర్షనేట్ ఉంటుంది. ఆ ప్రపోర్షనేట్ని మనము కీవర్డ్ డెన్సిటీ అంటాం. సో రానున్న టైంలో నేను చెప్తా వాట్ ఈస్ కీవర్డ్ డెన్సిటీ. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద కీవర్డ్ డెన్సిటీ. సో కీవర్డ్ డెన్సిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే యూజర్స్ సెర్చెస్ చేస్తున్నప్పుడు ఈ కీవర్డ్ డెన్సిటీ వల్ల దే కెన్ ఏబుల్ టు visible our website. After visible they will click on the website. ఈవెన్ గూగుల్ కూడా ఏం చేస్తుందంటే మీరు ఫస్ట్ టైం మీరు వెబ్సైట్ చేసి గూగుల్కి సబ్మిట్ చేస్తే గూగుల్ కూడా ట్రై చేస్తుంది మీ వెబ్సైట్ని చాలామందికి చూపించాలి. కొన్నిసార్లు మీరు 100 పొజిషన్లో ఉన్న మీరు 200 పొజిషన్లో ఉన్న గూగుల్ ఈజ్ ట్రైంగ్ టు షో టు ద లాట్ ఆఫ్ యూజర్స్. ఓకే. కొన్నిసార్లు మనకు యూజర్స్కి చూపిస్తుంది. సో అప్పుడు యూజర్స్కి ఏంటంటే ఒకవేళ క్లిక్ చేయకపోతే సో మన వెబ్సైట్లో కాంటెంట్ లేదని మనని అక్కడే వదిలేస్తుంది. ఒకవేళ చాలా మందికి చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రెషన్స్ అంటాం. వాట్ వి సే ఇంప్రెషన్స్. ఇట్ షోస్ టు ద లాట్ ఆఫ్ యూజర్స్. ఇఫ్ వి ఆర్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రెషన్స్ అండ్ క్లిక్స్ then our website will be increase. Later on you will understand what is impression, what is click and what is CTR అంటాం. సో ఇప్పుడే మీకు చెప్పి ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. లేటర్ ఆన్ ఐ విల్ టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్. సో ఇనిషియలీ వీ విల్ వర్క్ వాట్ ద వీ నీడ్ టు డూ. ఫస్ట్ అయితే కీవర్డ్ రీసెర్చ్ అయిపోయింది. దెన్ మన వెబ్సైట్లో టైటిల్ ట్యాగ్ ఉంటుంది అండ్ H1 ట్యాగ్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీ నీడ్ టు గో టు ద వెబ్సైట్ అండ్ వీ నీడ్ టు వర్క్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇది సత్య టెక్నాలజీస్ అనే అమీర్పేట్లో ఉంది. సో దిస్ ఈస్ గివింగ్ ఏ గుడ్ ఇన్సైట్స్. వీళ్ళు ప్రజెంట్ అయితే 50th పొజిషన్, మోర్ దెన్ 50th పొజిషన్లో ఉన్నారు. ఓకే. బట్ ఇన్స్టిట్యూషన్ అయితే సత్యం డేటా దగ్గరనే ఉంది. చాలామంది విజిట్ చేస్తారు. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ఆన్ పేజ్. ఎస్ఈఓ అనేది పర్ఫెక్ట్గా చేయలేదు. అందుకే వీళ్ళు ఎక్కడో ఉన్నారు.
సో ఎందుకు అంటే, సో వీ డోంట్ నో వై దే ఆర్ నాట్ డూయింగ్ ద ఎస్ఈఓ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోర్సెస్ చూసుకోవచ్చు. సో ఇది హోమ్ పేజ్. సో దీస్ ఆర్ ద హోమ్ పేజ్. సో దే ఆర్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ కోర్సెస్, జావా, .NET, పైథాన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో వీ విల్ గో ఫర్ దిస్ జావా కోర్స్. సో జావా కోర్స్ దీన్ని క్లిక్ చేస్తే క్లికబుల్ లేదు. సో అది కూడా ప్రాబ్లమే. సో ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ కోర్స్కి నావిగేషన్ బార్ అంటాం. మెన్యూ బార్కి వెళ్ళేసి క్లిక్ చేస్తేనే నేను వెబ్సైట్కి వెళ్తాను, ఆ పేజ్కి వెళ్తాను. ఓకే. సో ఈ పేజ్కి మనము ఎస్ఈఓ చేస్తే ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా, సో దట్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఐడియా. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నానంటే దే హ్యావ్ నాట్ డన్ ద ఎస్ఈఓ ప్రాపర్లీ. ఆల్రెడీ ఎస్ఈఓ చేసిన దానికి నేను చెప్తే మీకు ఏం అర్థం కాదు. ఓకే. సో దట్ ఈస్ వై ఐ చూస్ దిస్ వన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద హెడ్డింగ్ ట్యాగ్స్ ఎక్కడున్నాయి, టైటిల్ ట్యాగ్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకుందాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే మీకు బేసిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ కొంచెం తెలుసుంటే చాలు. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. బేసిక్స్ ఒక 5 to 6 ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్సే ఇప్పుడు నేను చెప్తున్నా. అది ఒకసారి మీకు తెలిస్తే మీకు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. ఒకవేళ తెలియకపోతే నేర్చుకోండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు డూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టైటిల్ ట్యాగ్. సో టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈస్ ద టైటిల్ బార్. ఇదంతా టైటిల్ బార్ అంట. దిస్ ఈస్ ద టైటిల్ బార్. సో టైటిల్ బార్లో ఏం రాశాడు? కోర్ జావా అని రాశాడు, సత్య టెక్నాలజీస్ అని రాశాడు. ఓకే. సో దిస్ ఈస్ ద మెయిన్ టైటిల్ బార్. ఓకే. సో ఈ టైటిల్ బార్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? సో కంట్రోల్ యూ కొట్టినా వస్తుంది, లేదంటే వ్యూ పేజ్ సోర్స్ రైట్ క్లిక్ ఇచ్చేసి యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద వ్యూ పేజ్ సోర్స్. ఆఫ్టర్ క్లికింగ్ దట్ యూ కెన్ ఏబుల్ టు సీ ద టోటల్ కోడింగ్. ఓకే. ఇదంతా కోడింగ్లోనే ఉంటుంది. సో ఇది మనకు అర్థమవుతుంది. సో దిస్ దిస్ లాంగ్వేజ్ వి అండర్స్టాండ్. దిస్ కోడింగ్ లాంగ్వేజ్ ఈస్ అండర్స్టాండ్ బై క్రాలర్. క్రాలర్ అంటే గూగుల్ క్రాలర్. గూగుల్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. గూగుల్ సాఫ్ట్వేర్ని క్రాలర్ అంటాం. ఆర్ బాట్ అని కూడా అంటారు. కొన్నిసార్లు బాట్ అంటారు, కొన్నిసార్లు క్రాలర్ అంటారు. ఓకే. సార్ దే ఆర్ డిఫరెంట్ నేమ్స్. మ్యాక్సిమం మనం క్రాలర్ అని పిలుస్తాం. కొంతమంది బాట్స్ అని కూడా పిలుస్తారు. డోంట్ కన్ఫ్యూజ్. బాట్ అంటే ఏంది మనకు కన్ఫ్యూజ్ కాకండి. బాట్ ఆర్ క్రాలర్ వన్ ద సేమ్. గూగుల్ సాఫ్ట్వేర్ మన వెబ్సైట్కి వస్తుంది రెగ్యులర్గా. వచ్చి ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ దేని గురించి ఉందో తెలుసుకుంటుంది. ఓకే. ఫస్ట్ టైటిల్లో ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? దానికి తెలిసింది టైటిల్. సో దిస్ ఈజ్ ద టైటిల్ బార్. ఓకే. ఇక్కడ వెళ్ళి తెలుసుకుంటుంది మన వెబ్సైట్ దేని గురించి అని. ఓకే. సో వెబ్సైట్ దేని గురించి అని ఉంది? కోర్ జావా అని ఉంది. ఓకే. సో అప్పుడు దానికి దానికున్న ఫోల్డర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక లైబ్రరీ మీకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో లైబ్రరీలో బుక్స్ ఎలా అరేంజ్ చేసుకుంటారు? ఒక సిరీస్ ఆఫ్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్షన్ బుక్స్ అని ఒక దగ్గర పెడతారు, ఒక అకాడమిక్ బుక్స్ ఒక దగ్గర పెడతారు. అలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు. లైక్ ఒక ఫోల్డర్ లైక్ పెట్టుకుంటారు. సేమ్ అరేంజ్మెంట్ ఆల్సో గూగుల్ ఆల్సో టేక్ ఇట్. వీళ్ళు ఏం చేస్తారంటే జావాకి సంబంధించిన ఒక ఫోల్డర్ పెట్టుకుంటారు. దాంట్లో సబ్ ఫోల్డర్స్గా క్రియేట్ చేసుకుంటారు. మెయిన్ ఫోల్డర్ జావా, దాని కింద సబ్ ఫోల్డర్ ఏం పెడతారు? జావా ప్రోగ్రామింగ్ పెడతారు, జావా కోర్స్ పెడతారు, జావా ఇంకా ఇంకేదైనా పేజెస్ ఉంటే అలా సబ్ ఫోల్డర్స్ అరేంజ్మెంట్గా ఉంటుంది. సో అదేం చేస్తుంది? కోర్ జావా అంటే ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్కి అక్కడే తీసుకుపోయి వెబ్సైట్ పెడుతుంది. ఓకే. క్రాలర్ చేసే పని ఏముందంటే క్రాలర్ విల్ సీ యువర్ వెబ్సైట్ అండ్ కీప్ వేర్ ఎగ్జాక్ట్లీ ఫిట్ ఇన్ టు యువర్ వెబ్సైట్. సో అందుకే మనం దానికి కరెక్ట్గా చెప్పాలి క్రాలర్కి. సో మన వెబ్సైట్ దేని గురించి అనేది. సో కోర్ జావా అనే వరకు అది ఏం చేస్తుంది? సో కోర్ జావాకి సంబంధించిన అని పెట్టుకుంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే దీన్ని చేంజెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి నేను కాపీ చేసుకుంటున్నాను. సో యూ నీడ్ టు టేక్ లైక్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద హౌ టు డూ ద ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. సో ఏంది? సత్య టెక్నాలజీస్. సో సో వన్ పేజ్ ఇక్కడ కాపీ చేసుకోండి, సో దట్ విచ్ పేజ్ వీఆర్ డూయింగ్.
సో రియల్ టైంలో అయితే ఇలానే ఉంటుంది. సో ఇలా పేజ్ పెట్టుకుంటాము. ఒకవేళ మీరు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో అయితే డైరెక్ట్‌గా ఎళ్లి చేంజెస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ మీరే డెవలపర్ అయితే మీరే డైరెక్ట్‌గా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏందంటే టైటిల్ ట్యాగ్. ఓకే. ఫస్ట్ టైటిల్ ట్యాగ్ చూడాలి. సో వీళ్ళు ఏం పెట్టారు? సో టైటిల్ ట్యాగ్ మనం కాపీ చేద్దాం ఫస్ట్. So this is the title tag. So we'll go to the title tag like this. సో ఇలా కనిపిస్తుంది. ఓకే. సో వీ నీడ్ టు చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము కీవర్డ్ రీసెర్చ్లో మనం ఒక కీవర్డ్ ఫైండ్ అవుట్ చేసిందాం అనుకుందాం. సో ఆ కీవర్డ్ ఏంది? బెస్ట్ జావా కోర్సెస్ ఇన్ హైదరాబాద్. సో దిస్ ఈజ్ మై ప్రైమరీ కీవర్డ్. ప్రైమరీ కీవర్డ్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్. లాస్ట్ టైం మనం కీవర్డ్ రీసెర్చ్ చేసినప్పుడు ప్రైమరీ కీవర్డ్ ఇలా పెట్టుకున్నాము. దిస్ ఈజ్ మై ప్రైమరీ కీవర్డ్. ఓకే. సో హియర్ వాట్ ఐ డిడ్, దిస్ ఈజ్ ద ప్రైమరీ కీవర్డ్. నేనేం చేయాలి? సో ఇక్కడ చేంజెస్ చేస్తాను. సో అగైన్ నేను పేస్టింగ్. సో మీకు ఇలానే పేస్ట్ చేసి పంపించాలని ఏమీ లేదు, రూల్ లేదు. సో ఒకవేళ డెవలపర్ కి ఇలా కాకుండా డైరెక్ట్గా కూడా పంపించవచ్చు. సో ఇఫ్ యూ డూ లైక్ దిస్ ఇట్ విల్ బి ఏ ప్రొఫెషనల్. సో మనం ఏం చేయాలంటే మనం ప్రైమరీ కీవర్డ్ ఇక్కడ ప్లేస్ చేయాలి. బెస్ట్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. టైటిల్ ట్యాగ్లో ఇలా పెట్టేస్తాం. ఓకే. సో దెన్ వాట్ హ్యాపెండ్, క్రాలర్ వస్తుంది. క్రాలర్ అంటే ఎవరు? గూగుల్ సాఫ్ట్వేర్. సో ఇట్ విల్ అండర్స్టాండ్. సో దేని గురించి ఉంది వెబ్సైట్? సో ఇది జావా కోర్స్. వెన్ ఎవర్ పీపుల్ ఆర్ సర్చింగ్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇట్ హ్యాస్ టు షోన్ దట్ ఆర్ బెస్ట్ జావా కోర్స్ అని కొట్టిన చూపించాలి, ఆర్ బెస్ట్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ కొట్టిన చూపించాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇట్ విల్ కీప్ ఇట్ ఎస్ఐడ్. ఓకే. ఇలా టైటిల్ ట్యాగ్ అనేది చేయాలి. సో దీనికి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ దీస్ గైడ్ లైన్స్ ఏంటంటే, సో వాట్ ఆర్ ద గైడ్ లైన్స్? సో దీనికి ఏంటంటే ప్రతిదీ ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఇట్ ఈస్ షోన్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ టైటిల్ బార్లో కనిపిస్తుంది. బ్రౌజర్లో టైటిల్ బార్లో కనిపిస్తుంది. దిస్ ఈస్ బ్రౌజర్. సో ఇట్ ఈస్ షోన్ ఇన్ ద టైటిల్ బార్. అండ్ వేర్ అదర్ థింగ్ ఈస్ షోన్, ఇట్ ఈస్ షోన్ ఇన్ ద సెర్చ్ ఇంజన్. సో ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే it is shown in the SCRP అంటాం. SCRP in the search engine result page. Okay. So here this is the thing. Okay. సో ఇది టైటిల్ అంటాం. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే. రెండింటి దగ్గర కనిపిస్తుంది. సో ఇక్కడ యూజర్ కూడా కనిపిస్తుంది. ఎవరైతే స్టూడెంట్ సెర్చ్ చేస్తాడో ఇది టైటిల్ ట్యాగ్ అంట. ఓకే. అండ్ హియర్ ఆల్సో ఇట్ షోస్. సో అదే ప్రపోర్షనేట్గా గూగుల్ కూడా చూసుకుంటుంది. ఫస్ట్ టైటిల్ ట్యాగ్లో అర్థం చేసుకుంటుంది అసలు ఏం కీవర్డ్ ఉంది, దేని గురించి ఉంది. దెన్ ఇట్ విల్ షో. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఎస్ఈఆర్పిలో కనిపిస్తుంది అని మనకి తెలిసింది. సో ఈ ఎస్ఈఆర్పి ఏంది? సో ఇది ఒక వెబ్ బ్రౌజర్. ఇది కూడా ఒక బ్రౌజర్ టైపే. ఓకే. ఒక బ్రౌజర్ సారీ ఒక వెబ్సైట్లో మనం చేసేటప్పుడు ఏంటంటే ప్రతి వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనము పిక్సెల్స్ ఉంటాయి, చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయి. ఓకే. సో అది ఎన్ని పిక్సెల్ ఉంటాయంటే 1200 పిక్సెల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే. సో దోస్ ఆర్ కాల్డ్ పిక్సెల్స్. సో అదంతా పిక్సెల్ బేస్డ్. సో మన సెర్చ్ ఇంజన్స్ కూడా పిక్సెల్ బేస్డే ఉంటుంది యాక్చువల్గా. సో ఈ పిక్సెల్ బేస్డ్ ఏంటంటే సో మనము ఎంత క్యారెక్టర్ లిమిట్, ప్రతిదీ లిమిట్ ఉంటుంది. మనం ఎక్కువగా కొట్టలేము. ఎక్కువగా కొడితే ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ షో. ఓకే. వాట్ ఈస్ దట్ అనేది నేను చెప్తాను. సో ఇక్కడ క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. సో క్యారెక్టర్ లిమిట్ కమ్స్ టు ద 55 to
70 క్యారెక్టర్స్. సో గూగుల్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే కీవర్డ్ పెట్టుకుంటారో సో అది ప్రపోర్షనేట్ 55 నుంచి 75 క్యారెక్టర్స్ దాకా రాసుకోవచ్చు. అంటే మీ ఆహ్, ఇంకేమన్నా ఎక్స్‌ట్రా యూనిక్ ప్రపోర్షనేట్స్ ఉన్నా లేతే మీదేమన్నా ఇంకా కీవర్డ్స్ ఉన్నా లేదంటే ఏమన్నా ఫీచర్స్ ఉన్నా మీరు హైలైట్ చేసుకొని దాంట్లో టైటిల్‌లో చెప్పుకోవచ్చు అని చెప్తుంది. సో, సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఐ విల్ కాపీ. సో ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఇలా 1, 2, 3 ఇట్లా లెక్క పెట్టడం చాలా కష్టం. సో వీ హ్యావ్ వన్ టూల్ కాల్డ్ ఆన్లైన్ క్యారెక్టర్ కౌంట్. ఓకే. సో దిస్ ఈస్ సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఎన్ని క్యారెక్టర్ లిమిట్ ఉంది. ఇంక్లూడింగ్ స్పేసెస్ కూడా కలిపి 29 క్యారెక్టర్సే ఉంది. సో మనం ఎంతవరకు రాయొచ్చు? 55 క్యారెక్టర్స్ వరకు రాయొచ్చు. అండ్ మాక్సిమం ఎంత రాయొచ్చు? 70 క్యారెక్టర్స్ వరకు రాయొచ్చు. సో మనం ఇంకేమన్నా రాయొచ్చా అని చెక్ చేసుకోవాలి. సో వెనెవర్ ఇక్కడ ఏం కీవర్డ్స్ చేసాం? ప్రైమరీ కీవర్డ్ ఒకటైతే పెట్టాం. ఇంకా సెకండరీ కీవర్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫీజ్ కానీ ఓకే. సో మీరు ఇక్కడ ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని ఫీజ్ అని కొట్టొచ్చు. ఓకే. కొంతమంది డ్యూరేషన్ కూడా అడుగుతారు. డ్యూరేషన్ కూడా రాసుకోవచ్చు. ఇంకేం రాయొచ్చు? సర్టిఫికేట్ కూడా అడుగుతారు. జావా సర్టిఫికేట్ ఉంటుందా లేదా? ఓకే. అండ్ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయింది? మనం సెకండరీ కీవర్డ్స్ అంటే మళ్ళీ జావా ఫీజ్ అని, జావా డ్యూరేషన్ అని, జావా కోర్స్ సర్టిఫికేట్స్ అని కొట్టాల్సిన అవసరం లేదు. సెకండరీ కీవర్డ్స్ ఆల్రెడీ జావా కోర్స్ ఇక్కడ పెట్టాం కాబట్టి యూ కెన్ రైట్ లైక్ దిస్. సెకండరీ కీవర్డ్స్ ఏవేవో మనం వెబ్సైట్లో చూసామో కీవర్డ్ రీసెర్చ్లో చూసామో ఇవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను ఏం చేశాను? ఫర్ ఎగ్జాంపుల్ టుమారో యూజర్ ఈస్ టైపింగ్ బెస్ట్ జావా లేదంటే జావా కోర్స్ ఫీజ్ అని కొట్టాడనుకో అవర్ వెబ్సైట్ విల్ బి డిస్ప్లే. జావా కోర్స్ సర్టిఫికేట్ అని కొడితే కూడా మన కనిపిస్తుంది మన వెబ్సైట్. జావా కోర్స్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినా కనిపిస్తుంది. బెస్ట్ జావా కోర్స్ డ్యూరేషన్ ఆర్ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినా కాంబినేషన్ ఆఫ్ ద కీవర్డ్ ఆల్సో ఇట్ విల్ షో. సో ఇక్కడ ఏం చేసాం? మనం ఆప్టిమైజ్ చేస్తాం. సో వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ కీవర్డ్ ఆప్టిమైజ్. ఇంతకుముందు మన టైటిల్లో ఏం పెట్టాడు వాడు? సో హియర్ దే హ్యావ్ పుట్ ఓన్లీ ద కోర్ జావా అని పెట్టాడు అండ్ సత్య టెక్నాలజీస్ అని పెట్టాడు. ఇక్కడ మనం ఏం చేసాము? సో వీ హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్లీ. వీ హ్యావ్ ఆప్టిమైజ్డ్. సో వీ హ్యావ్ ఆప్టిమైజ్డ్ విత్ ద ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్. ఇక్కడ మనం ఏం చేసాం? ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్లో కాంబినేషన్ ఆఫ్ ద కీవర్డ్స్ వీ హ్యావ్ ప్లేస్డ్. సో ఏమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మన టైటిల్ అనేది ఆప్టిమైజ్ అయిపోయింది. సో నౌ గూగుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సెర్చింగ్. ఓకే. వాట్ యూజర్ ఈజ్ సెర్చింగ్ అండ్ వీ హ్యావ్ ప్లేస్ దోస్ కీవర్డ్స్ ఇన్ ద టైటిల్. ఓకే. సో ఇట్లా మనం రాస్తాం. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు. సో 70 క్యారెక్టర్సే పెట్టారు. నేను 80 క్యారెక్టర్స్ రాస్తే ఏమైనా ప్రాబ్లమా అంటే సో ఇంతకు ముందు చెప్పాను. సో పిక్సెల్ బేస్డ్ అని. సో ఇంకా ఎక్కువ 70 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ రాస్తే ఇట్ విల్ నాట్ షోన్. ఓకే. ఇక్కడ మనకి కనిపించదు. ఇక్కడ కొన్నిసార్లు మనం సెర్చ్ చేస్తే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి డాట్‌గా వచ్చింది. ఎక్కువ రాస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ షో. ఇక్కడ కూడా చూడండి డాట్‌గా వచ్చింది. సో దిస్ ఈజ్ అ పిక్సెల్ బేస్డ్. అందుకే నేను చెప్పాను సెర్చ్ ఇంజిన్స్ ఆర్ వెబ్సైట్స్ ఆర్ పిక్సెల్ బేస్డ్‌గానే రన్ అవుతా ఉంటుంది. ఓకే. హియర్ ఆల్సో దే హావ్ రిటెన్ మోర్ దెన్ 70 క్యారెక్టర్స్. What the Google is not showing. Even Google not cannot see and also this user also cannot see. సో మీరు అనుకోవచ్చు నెక్స్ట్ లైన్గా పెట్టచ్చు కదా అని. సో నెక్స్ట్ లైన్ పెడితే ఏమవుతుంది? గూగుల్కి చాలా లాస్ అవుతుంది. సో క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతుంది. హీ విల్ నాట్ బేర్. సో హీ హాస్ లిమిటెడ్ ఓన్లీ 70 క్యారెక్టర్స్. ఆ 70 క్యారెక్టర్స్లో మీరు ఆప్టిమైజ్ చేయాలి. సో డోంట్ పుట్ మోర్ దెన్ 70 క్యారెక్టర్స్. ఆ లోపలే మనం ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకొని ఆ కీవర్డ్స్ అనేది
మనం పెట్టాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫస్ట్ ర్యాంక్. అదర్వైజ్ ఏమవుతుంది, సో మనం కోర్ జావా అని ఇలా పెట్టేసి సత్య టెక్నాలజీస్ అని పెడితే ఏమవుతుంది, సో రేపు పొద్దున్న ఎవరైనా సత్య టెక్నాలజీస్ అని కొడితేనే మనకి వెబ్సైట్ మనకి యూజర్కి కనిపిస్తుంది. అంతేగాని సత్య టెక్నాలజీస్ అని ఎంతమందికి తెలుసు, ఎవరికి తెలియదు. ఓకే, ఎవరైతే చేసిన వాళ్ళు లేకపోతే ఏమన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో బ్రాండ్ ఉన్నప్పుడు ఓకే. సో సత్య టెక్నాలజీస్ నాట్ ఎ బ్రాండ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్రాండ్, ఓకే యూ కెన్ పుట్ ద నేమ్. సో ఇది బ్రాండ్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ద బ్రాండ్ యూ కెన్ పుట్. ఓకే, అదర్వైజ్ డోంట్ పుట్ ద your website name or whatever the institute name. Okay, so you have to put the mostly keywords. ఇక్కడ keywords అనేది బాగా పెట్టాలి, so that people are searching, so we want to visible to them. Got it? So this is the character limit and guidelines, accordingly you need to follow. Got it? సో టైటిల్ ట్యాగ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ కనిపించేది ఏంటంటే మెటా డిస్క్రిప్షన్. మెటా ట్యాగ్స్ అంటాం ఆర్ మెటా డిస్క్రిప్షన్. సో వాట్ ఈస్ దిస్ మెటా డిస్క్రిప్షన్? సో మెటా డిస్క్రిప్షన్ నెక్స్ట్ పాయింట్ వస్తుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ దిస్ యూ కెన్ సీ ద మెటా డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మెటా డిస్క్రిప్షన్. సో మెటా నేమ్, సో మెటా నేమ్ డిస్క్రిప్షన్ here you can see. సో మెటా నేమ్ ఇలా ఉంటుంది, మెటా నేమ్. సో విల్ సెర్చ్ ఫర్ దిస్. సో మెటా నేమ్ డిస్క్రిప్షనే లేదు దీంట్లో. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, మెటా డిస్క్రిప్షన్ పెట్టలేదు అయినా వెబ్సైట్ ఇలా ఉంటుంది అంటే. ఎస్, మెటా డిస్క్రిప్షన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో కొంతమంది డెవలపర్స్ పెడతారు, కొంతమంది పెట్టరు. బట్ ఏమవుతుంది అంటే వెబ్సైట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు మెటా డిస్క్రిప్షన్ పెట్టడం వల్ల, పెట్టకపోవడం వల్ల వెబ్సైట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. యూ కెన్ సీ, ఎవ్రీబడి యూజర్ కెన్ సీ. మనం కూడా చూస్తున్నాం, వెబ్సైట్ లైవ్లోనే ఉంది, వీ కెన్ సీ. సో ఇంకోటి ఏంటంటే ఎక్కడ కనిపిస్తుంది మెటా డిస్క్రిప్షన్? సో ఇట్ విల్ నాట్ షోన్ హియర్ ఆర్ హియర్. సో హియర్ ఆర్ హియర్ వేర్ ఇట్ షోన్, సో ఓన్లీ ఎస్సీఆర్పీనే కనిపిస్తుంది. సో మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంది? దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ ద మెటా డిస్క్రిప్షన్. whenever you are seeing, this is the meta description, this is the meta description, this is the meta description. సో ప్రతి దగ్గర మీరు చూడొచ్చు. సో దిస్ ఈస్ టైటిల్ అండ్ దిస్ ఈస్ అ మెటా డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మాకు రాయలేదు కదా మెటా డిస్క్రిప్షన్. సో గూగుల్ గూగుల్ ఎలా ప్రాబ్లం యూజర్కి ఎలా కనిపిస్తుంది అంటే, సో గూగుల్ కూడా ఒక ఏఐ బేస్డే. ఓకే, సో గూగుల్ ఈజ్ కంప్లీట్లీ ఏఐ బేస్డ్. ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాకే ఏఐ అనేది లాంచ్ చేసుకున్నారు, వాళ్ళు అన్ని ఏఐతోనే నడుస్తుంది. ఓకే, సో అదేం చేస్తుందంటే మెటా డిస్క్రిప్షన్ మనం ఇవ్వకపోతే అది ఓన్గా క్రియేట్ చేసి యూజర్కి చూపిస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద థింగ్. బట్ అప్పుడు ఏమవుతుంది అంటే మన వెబ్సైట్లో కాంటెంట్ అంతా రీడ్ చేసుకొని అది మనకి యూజర్కి చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎస్ఈఓ రిచ్, కీవర్డ్ రిచ్ ఉంటే ప్రాబ్లం లేదు. మనం ఎస్ఈఓలో ఏంది, మనం మెటా ఏంది ఏఐ బేస్డ్ ఏం చేస్తుంది, కీవర్డ్స్ కనిపించకుండా చూపిస్తుంది. సో దట్ ఈస్ వై వీ విల్ నాట్ ర్యాంక్ ఇన్ ద థింగ్స్. సో మనం ఏం చేయాలంటే, సో కొన్నిసార్లు ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూసారు, దీంట్లో మెటా నేమే దొరకట్లేదు. సో ఇక్కడ మెటా డిస్క్రిప్షనే రాయలేదు. సో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు సజెస్ట్ టు ద డెవలపర్, యూ నీడ్ టు రైట్ ద మెటా డిస్క్రిప్షన్. సో ఎలా రాయొచ్చు, సింపుల్గా ఇలా డిస్క్రిప్షన్ అని రాసేసి, సో మనం ఇందాక ఎలా రాసామో అలా రాయొచ్చు. దీనికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, హౌ మచ్ క్యారెక్టర్ వీ నీడ్ టు రైట్. సో హియర్ 150 to 155 కూడా చెప్పొచ్చు, 155 to 170 characters. Okay, how many characters we need to write? This many characters. Okay, 1-2 lines రాసుకోవచ్చు. ఓకే, సో ఎలా రాయాలి, ఇది కూడా సేమ్ మనం ఇందాక రాసినట్టే కీవర్డ్స్ అనేది ప్లేస్ చేయాలి. సో మనకు ఫస్ట్ టైం అయితే రాయడం రాదు. సో 1-2 lines రాయాలంటే ఎలా రాయాలో కష్టం అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి వెళ్ళేసి
ఏదైనా ఇలా కాపీ చేసేసి ఇలా కాపీ చేసి పెడతారు. పెడితే ఏమవుతుంది అంటే సో దీంట్లో ఏమన్నా కీవర్డ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే. సో బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదు. బెస్ట్ ఫీజు లేదు. ఏది లేదు. ఓకే. సో దట్ ఈస్ వై వి కాంట్ కాపీ లైక్ దిస్ అండ్ పుట్. అలా పెడితే ఏమవుతుంది? వి ఆర్ నాట్ ఏబుల్ టు డూయింగ్ ద ఎస్‌సిఓ. సో ఎస్‌సిఓ చేయాలంటే కీవర్డ్స్ అనేది కరెక్ట్‌గా ప్లేస్‌మెంట్ అంటాం. కీవర్డ్స్ అనేది కరెక్ట్‌గా ప్లేస్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయలేం. ఓకే. సో హౌ టు డూ దిస్? సో దీనికి ఏం చేయాలంటే సో ద బెస్ట్ థింగ్ ఈస్ హౌ యూ కెన్ గెట్ రైట్ దిస్ మెటా డిస్క్రిప్షన్. సింపుల్ మనం మన కాంపిటీటర్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఎలా రాశారు. ఓకే. సో ఇవన్నీ కాపీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ చేసుకుంటాను. ఓకే. అండ్ ఇంకో కాంపిటీటర్ది కూడా కాపీ చేసుకుంటాను. సింప్లీ లర్న్. సో ఇప్పుడు మనకి ఒక 2 ఇన్‌స్టిట్యూషన్స్‌ది కనిపించింది. సో మనం ఏం చేయొచ్చు? సో మనం కోర్ ఇదైతే కామన్ థింగ్. ఇది కాపీ చేసేసి ఇక్కడ పెడదాం. దానికన్నా ముందు మనం బెస్ట్ అని పెడదాం. బెస్ట్ కోర్ జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ప్రొవైడింగ్ రియల్ time online coverage over okay, and you can understand the principles such as core Java. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వీ కెన్ సీ ద అదర్ కైండ్ ఆఫ్ పీపుల్. సో వేరే వాళ్ళు ఎలా పెట్టారు. ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి. ఎలివేట్ ద ఎన్రోల్ నౌ ఫర్ ద కాంప్రిహెన్సివ్ బిల్డ్ సక్సెస్ఫుల్ కెరియర్. ఓకే. సో ఇక్కడ సక్సెస్ఫుల్ కెరియర్ కూడా మనం పెట్టచ్చు. ఓకే. ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పైథాన్ ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే. So play start to if you are looking for to learn Java. We offer the Java training ideal for new and both. ఓకే. ఇది కూడా బాగానే ఉంది. కాపీ చేసుకోండి. ఇలా డిఫరెంట్ వాళ్ళు చూసుకుంటే మనకి ఫస్ట్ టైం అయితే కొంచెం టైం పడుతుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అయితే ఫాస్ట్‌గా రాసేయొచ్చు. సో గెట్ ఎక్స్‌పర్ట్ ఆన్‌లైన్ ట్రైనింగ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి కొన్ని కీవర్డ్స్ అర్థమైనయి. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ పుట్ దిస్ కీవర్డ్స్ ఆల్సో. గెట్ ఎక్స్‌పర్ట్ లెడ్ 100% జాబ్ ఆన్‌లైన్ ట్రైనింగ్. ఇక్కడ ప్రొవైడ్ ఎక్స్‌పర్ట్ లెడ్ ఆన్‌లైన్. ఒకవేళ ఆన్‌లైన్ ఉంటే ఆన్‌లైన్ లేదంటే 2 ఉన్నాయనుకో మీది ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇన్ ఒకవేళ మీది అమీర్పేట్ ఉంటే అమీర్పేట్ రాయండి. లేదంటే హైదరాబాదే అనుకుంటే హైదరాబాద్ రాయండి. ఓకే. సో we are pro we are providing affordable fees. సో డైరెక్ట్‌గా ఫీజు రాయలేము కాబట్టి సో అఫోర్డబుల్ ఫీజ్ అని రాయండి. సో దట్ ఈస్ ఆల్సో. అండ్ సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ కూడా మనకి సెకండరీ కీవర్డ్‌లో ఉంది. సర్టిఫికేషన్. ఓకే. ఇలా మనం దీన్ని చెక్ చేసుకుందాం. కాపీ చేసేసి you need to go to the online count online sorry character count online అని ఉంటుంది. సో you need to go and here you can see the 165. సో ఇంకా ఒక 9 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇన్‌స్టిట్యూట్ అని ఉంది, ట్రైనింగ్ అని ఉంది, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కూడా ఉంది. అఫోర్డబుల్ ఫీజు, సర్టిఫికేషన్. ఇంకేమన్నా కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ అని కూడా రాసేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కంపల్సరీ గ్రామాటికల్‌గా ఉండాలని ఏమీ లేదు. సో ఇట్ షుడ్ బి అట్రాక్టివ్. సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రామాటికల్‌గా పెట్టాలి అని ఎటువంటి రూల్ లేదు. సో ఎక్కడ ఇది కనిపిస్తుంది? ఎస్‌సిఆర్‌పిలో కనిపిస్తుంది. ఇక్కడ ఏందంటే అట్రాక్టివ్‌గా ఉండాలి. మెయిన్‌గా అట్రాక్టివ్‌గా ఉండాలి. ఎవరికి? యూజర్‌కి. యూజర్ ఇది చూస్తాడు. ఓకే.
జనరల్‌గా యూజర్‌కి ఇలా కనిపిస్తుంది. ఇది కూడా చదువుతాడు యూజర్. సో, ఇక్కడ వాడికి ఏది అట్రాక్ట్‌గా ఉంటే కొన్నిసార్లు అదే క్లిక్ చేసుకుంటాడు. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని అట్రాక్టివ్ లైన్స్ పెట్టాలి. అందుకే ఇక్కడ చూడండి వాడు బెస్ట్ సెక్యూర్ అని, సో, కొంతమంది సక్సెస్‌ఫుల్ కెరియర్ అని ఇలాంటివి పెడతారు. సో, పెట్టడం ఉద్దేశ్యం ఏందంటే ఇట్ విల్ బి అట్రాక్టింగ్ టు దెమ్. సో, ఇక్కడ వీడేం పెట్టాడు, ఏమేం నేర్పిస్తామో అన్నీ పెట్టాడు. సో ఇక్కడ దట్ ఈస్ వై ఈస్ గెటింగ్ ఇన్ దిస్ పొజిషన్. ఓకే. ఇక్కడ వీడియో పెట్టాడు 24 ల్యాబ్ ఫెసిలిటీ పెట్టాడు అండ్ రియల్ టైమ్ క్లాస్ అని చెప్తున్నాడు ఫ్యాకల్టీ. ఓకే. సో వాట్ ఎవర్ ద సర్వీసెస్ యు ఆర్ ప్రొవైడింగ్ యూ కెన్ లిస్ట్ అవుట్ లైక్ దిస్. ఓకే. సో ఇలా చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ ద వాట్ వీ హ్యావ్ డన్ ఇట్. సో మనం ఏం చేయొచ్చు, కాపీ చేయొచ్చు. సో మనం ఒక నోట్ ప్యాడ్ కానీ దేంట్లో అయినా మనం పేస్ట్ చేయొచ్చు. ఓకే. సో డిస్క్రిప్షన్ అనేది అయిపోయింది. సో ఇలా మనం డిస్క్రిప్షన్ కూడా కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ టైటిల్ కంప్లీట్ చేసాం. టైటిల్లో ఏముంది, సో జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ ఉంది. ప్రైమరీ కీవర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇక్కడ కోర్ జావా కావాలంటే ఇక్కడ కూడా మీరు కావాలంటే కోర్ జావా అయితే కోర్ జావా అని పెట్టండి. సో ఒకవేళ ఓన్లీ జావా అనుకుంటే జావా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో మనం ఏం చేస్తున్నాం, కోర్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టాం. దిస్ ఈస్ ద ప్రైమరీ కీవర్డ్. సో ఇక్కడ కూడా కోర్ జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే ఇన్ హైదరాబాద్. ఓకే. రెండు మ్యాచ్ అయినాయి. సో ఇక్కడ ఏమవుతుంది, రిలవెన్సీ ఇంప్రూవ్ అయింది. ఓకే. అండ్ కొంతమంది బెస్ట్ కోర్ జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని కొట్టినా కనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జావా అని కొట్టినా మనకు కనిపిస్తుంది. ఓకే. లైక్ దిస్ వీ నీడ్ టు వర్క్ ఆన్. కొన్నిసార్లు ఏంది జావా ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని కొట్టినా మనది కనిపిస్తుంది, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ దిస్. కొన్నిసార్లు ఫీజు పెట్టాం, సర్టిఫికేషన్ గురించి కూడా కొడతారు, సిలబస్ కూడా పెట్టాం. సో మనం ఏం చేయాలంటే కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మన మెయిన్ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ కూడా అందుకే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఎలాంటి కీవర్డ్స్ ఎక్కువగా వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ చూసి ఇక్కడ ప్లేస్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఈస్ వీ హ్యావ్ డన్ ద టైటిల్ ట్యాగ్, నెక్స్ట్ ఈస్ ద మెటా ట్యాగ్. థర్డ్ పాయింట్ ఏంటంటే యూఆర్ఎల్. సో వాట్ ఈస్ దిస్ యూఆర్ఎల్? యూఆర్ఎల్ అంటే ఏంది, వెబ్సైట్ లింక్. ఓకే. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ అంటాం. ఓకే. సో వెబ్సైట్ లింక్ కూడా ఏంది, అది ఏమంటాం, ఎస్ఈఓ ఫ్రెండ్లీ. ఎస్ఈఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ చేయాలి. సో ఎస్ఈఓ ఫ్రెండ్లీ లేదా అంటే కొన్నిసార్లు ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉంటుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో నార్మల్గా ఈ వెబ్సైట్కి వెళ్తాం. సో ఇక్కడ చూద్దాం, కాపీ చేద్దాం. సో దీన్నే యూఆర్ఎల్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యూఆర్ఎల్. ఓకే. సత్య టెక్ అనేది ఇది హోమ్ పేజ్. కోర్ జావా అనేది మన మనం చూసిన పేజ్. సో ఇది బాగానే ఉంది కదా, దీంట్లో ప్రాబ్లం ఏముంది? ఓకే. కోర్ జావా అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇక్కడ కోర్స్ అని లేదు. ఓకే. ఇక్కడ మనం ట్రైనింగ్ కోర్స్ అని పెట్టాము. సో ఇక్కడ కూడా మనము కోర్స్ అని పెట్టాము. ఇక్కడ ట్రైనింగ్ కోర్స్ రెండు సేమే కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. ఓకే. సో వీ కెన్ ఇంప్రూవైజ్ దిస్ వన్. ఓకే. మనం ఏం రాయొచ్చు, సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావా కోర్స్ అన్నా, లేకపోతే కొన్నిసార్లు కోర్స్ అని రాయొచ్చు. ఓకే. సో ఏమవుతుంది, సో కోర్స్ అనేది కనిపిస్తుంది. సో రిలవెన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. ఓకే. ఇలా కొన్నిసార్లు ఏంటంటే హైదరాబాద్లోనే కొన్నిసార్లు క్లయింట్ అంటాడు, నన్ను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఈ హైదరాబాద్లో నేను ఫస్ట్ టాప్లో రావాలి, మిగతా ప్లేసెస్ పక్కన పెడితే ఐ మీన్ నా బిజినెస్ అంతా హైదరాబాద్లోనే ఉంది, ఐ వాంట్ టు బికమ్ #1. సో అప్పుడు ఏం చేయొచ్చు, హైదరాబాద్ అని కూడా ప్లేస్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటాం, లొకేషన్ పేజెస్. ఓకే. వాట్ వీ కాల్ లొకేషన్ పేజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను చెన్నైలో కూడా ఉంది ఇన్స్టిట్యూట్. ఓకే. లేదు అంటే విజయవాడలో కూడా ఉంది. ఓకే. వైజాగ్లో కూడా ఉంది అండ్ నిజామాబాద్లో కూడా ఉంది. సో డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఉంది. సో మనం ఏం చేయొచ్చు, ఓకే,
సో సపరేట్ పేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఏం రన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో సపరేట్ పేజెస్ కూడా చేయొచ్చు. లైక్ విజయవాడ. ఓకే. సో విజయవాడ కూడా చేసాం. రైట్. వైజాగ్ ఉంటే వైజాగ్ కూడా చేయొచ్చు. అంటే సపరేట్ పేజ్ చేయాలి. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు నంబర్ వన్ ఆ ఏరియాలో నంబర్ వన్ కావాలి అంటే ఈ సపరేట్ పేజ్ చేయాలి. దీనికి కూడా మళ్ళీ ఎస్ఈఓ చేయాలి. దీనికి కూడా ఎస్ఈఓ చేయాలి. దీనే లొకేషన్ పేజెస్ అంటాం. లేటర్ ఆన్ వి విల్ గో ఫర్ దిస్. ఓకే. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో యూఆర్ఎల్ ఏం చేయాలి? ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేయాలి. ఇక్కడ కూడా ఉంది. ప్రాబ్లం ఏం లేదు. వాడు కరెక్టే పెట్టాడు కానీ ఇక్కడ మనం ఏం చేసాము? కోర్స్ హైదరాబాద్ ఇంక్లూడ్ చేసాం. సో దట్ ఏమవుతుంది? whenever the user is searching, సో గూగుల్ కూడా రిలవెన్సీ కౌంట్ చేసుకుంటుంది. ఏ వెబ్సైట్ అయితే కరెక్ట్గా రిలవెన్సీ ఉంటుందో ఆ వెబ్సైటే చూపించాలనుకుంటుంది గూగుల్. సో మనం కూడా రిలవెన్సీలో ఉంటే గూగుల్ వాంట్ టు ట్రై టు షో అవర్ వెబ్సైట్ ఓన్లీ. సో ఇక్కడ మనకి రిలవెన్సీ లేదు. సో హైదరాబాద్ ఇక్కడ లేదు. సో ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్లో లేదు, టైటిల్‌లో లేదు. ఏమవుతుంది? అది ఎక్కడ చూపియాలి? చూపియదు. సో ఎవరైతే పెట్టారో వాళ్ళదే చూపిస్తుంది. ఎవరైతే పెట్టలేదో వాళ్ళు లాస్ట్‌లో చూపిస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు వర్క్ ఆన్. సో యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంది? ఎవరన్నా అడిగితే ఏమని చెప్పంటే యూనిక్ లొకేటర్. ఓకే. యూనిక్ లొకేటర్. సో మనం ఫుల్ ఫామ్‌తో ఏం పని లేదు. సో మనకి రెగ్యులర్‌గా మనం ఏందంటే ఈ వర్డ్స్ అనేది ఈ టెర్మినాలజీ మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. యూఆర్ఎల్ అంటాం. సో యూఆర్ఎల్ ఈస్ నథింగ్ బట్ వెబ్‌సైట్ లింక్. ఈ వెబ్‌సైట్ లింక్‌నే యూఆర్ఎల్ అంటాం. గాట్ ఇట్? సో ఫోర్త్ వన్. సో మనకి 4 అయిపోయినాయి. ఫిఫ్త్ వన్ ఏంది? హెడ్డింగ్ ట్యాగ్స్. సో హెడ్డింగ్ ట్యాగ్స్. వాట్ ఆర్ దీస్ హెడ్డింగ్ ట్యాగ్స్? హెడ్డింగ్ అనేది పేరులోనే ఉంది. హెడ్డింగ్ అనేది హెడ్డింగ్ ఎప్పుడు పెడతాం? మనం మెయిన్ హెడ్డింగ్ పెడతాం. తర్వాత సబ్ హెడ్డింగ్ పెడతాం. సబ్ హెడ్డింగ్ పెడతాం. అలా సబ్ హెడ్డింగ్. హెచ్టిఎంఎల్లో కూడా ఫార్మాట్ ఉంది హెడ్డింగ్స్కి. సో హెచ్టిఎంఎల్లో ఏం చెప్తారంటే H1 నుంచి H1 టు H6 వరకు ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. హెడ్డింగ్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ H1 ఏంటంటే జావా కోర్స్ అని మెయిన్ H1 పెట్టచ్చు. H2లో ఏం పెట్టచ్చు? జావా కోర్స్ డ్యూరేషన్. ఓకే. H3లో ఏం పెట్టచ్చు? జావా కోర్స్ ఫీజ్ పెట్టచ్చు. H4లో ఏం పెట్టచ్చు? ఇలా మనం ఎంత అంటే అలా రాసుకోవచ్చు. జావా కోర్స్ సిలబస్. ఓకే. లైక్ దిస్ యూ కెన్ రైట్ దిస్ వన్. ఇదే ఫార్మాట్లో ఉండాలని ఏమీ లేదు. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే చాలా డెవలపర్స్ ఏంటంటే దే విల్ నాట్ సీ దిస్ థింగ్. డెవలపర్కి ఏం అవసరం? డెవలపర్కి ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అవసరం లేదు, లేకపోతే యూఆర్ఎల్ అవసరం లేదు. డెవలపర్ కావాల్సిన డిజైన్. ఓకే. డెవలపర్ మీరు కూడా వెబ్సైట్ ఎప్పుడైనా చేస్తే మీకు చేయాలనిపిస్తే కూడా మీరు ఏం చూస్తారు? లుక్ చూస్తారు. ఓకే. సో ఎలా ఎంత మంచి లుక్ ఉండాలి. ఓకే. సో ఎంతగా యూజర్కి ఇంటరాక్షన్గా ఉండాలి, ఎంత నీట్గా కనిపించాలి. ఓకే. దాన్నే చూస్తాడు. దీన్ని తీసుకొచ్చి H1 లేదు H2 పెట్టారు, మీరు ఎందుకు పెట్టారు, లేదంటే H3 ఎందుకు పెట్టారని అడగాల్సిన అవసరం లేదు. ఓకే. సో హీ విల్ నాట్ సీ ఎనీథింగ్. సో హీ విల్ ఓన్లీ సీ ద యూజర్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఏమంటాం? యూజర్ ఎక్స్పీరియన్స్. సో యూజర్ వెబ్సైట్కి వచ్చినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు, వాడికి అర్థమవుతుందా లేదా, ఓకే, ఏం మిస్టేక్స్ లేకుండా నీట్గా వెబ్సైట్ ఉందా లేదా, ఈ కెన్ అండర్స్టాండ్, ఈ కెన్ గో టు ద ఆల్ ద పేజెస్. ఏ పేజ్కైనా నావిగేట్ చేసేటట్టు వాడు చెయ్యాలి. దట్ ఈస్ హిస్ గోల్. అంతేగాని అతనికి H1 వచ్చింది, H2 ఇక్కడ పెట్టావు, H3 ఇక్కడ పెట్టావు అంటే ఈ విల్ నాట్ లిసన్. ఓకే. సో ఇక్కడ మనకి వచ్చేసే వరకు మనకి
డిజైన్ అనేది ఆల్రెడీ ఓకే అయిపోయింది. డిజైన్ మనం అంత పట్టించుకోము. ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ వచ్చేసింది మన దగ్గర. దే ఆర్ సాటిస్ఫైడ్. మన మన పని ఏందంటే కీవర్డ్ రిచ్. ఓకే. కీవర్డ్స్‌ని బాగా ప్లేస్ చేయాలి. ఓకే. కీవర్డ్ ఆపర్చునిటీస్ అని కూడా అంటాం. ఎక్కడెక్కడ కీవర్డ్ ఆపర్చునిటీ ఉందో అక్కడక్కడ ప్లేస్ చేయడమే మన పని. ఓకే. ఎందుకు చేయాలి? విజిబుల్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మనం ఫస్ట్ మనం చూద్దాం. హెచ్1 ఎన్నున్నాయి? హెచ్2 ఎన్నున్నాయి? ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? అండ్ అగైన్ యూ నీడ్ టు గో టు హియర్. ఓకే. సో, ఫస్ట్ మనం హెచ్1 సెర్చ్ చేద్దాం. హెచ్1 ఉందా? యెస్. హెచ్1 ఉంది. సో, దిస్ ఈస్ ద హెచ్1. ఓకే. దిస్ ఈస్ ద హెచ్1. కాపీ చేద్దాం. హెచ్1 తీసాం. సో, ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్. హెచ్1 ఇలా రాశాను. ఓకే. సో వాట్ హీ ఈస్ రిటర్న్ కోర్ జావా కోర్స్ అని పెట్టాడు. ఓకే. సో కోర్ జావా కోర్స్ పెట్టాడు కదా, మనకు కావాల్సింది అదే కదా, పెట్టాడు కదా, దిస్ ఈజ్ ఫైన్ అనుకుంటే ఓకే, దిస్ ఈజ్ ఫైన్. ఓకే. దీన్ని ఏమన్నా ఇంకేమన్నా ఆపర్చునిటీ ఉందా అని చూడాలి. ఎస్సీఓగా మనం ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే నా ప్రైమరీ కీవర్డ్ ఎక్కడెక్కడ ఫిట్ అవుతుందో ఆలోచించాలి. సో ఇక్కడ మనం ఏమేమి ఇక్కడ అవసరం లేదు. కోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నేను కావాలనే పెట్టాను. కోర్స్ అండ్ హైదరాబాద్. ఎందుకు? నాకు రిలవెన్సీ పెంచాలని. ఓకే. సో, ఇక్కడ మామూలుగా యూజర్‌కి అర్థమవుతుంది. క్లయింట్‌కి అర్థమవుతుంది. అందరికి అర్థమవుతుంది. ఇది కోర్ జావా, ఇది ఒక ఇన్‌స్టిట్యూట్, ఇది కోర్స్ తప్పితే ఇంకేది చూపియడని. బట్ నేను సెర్చ్ ఇంజిన్‌కి తగ్గట్టు నేను డిజైన్ చేసుకుంటాను. సెర్చ్ ఇంజిన్‌కి అర్థం కావాలి. మనకు అర్థమైంది ఓకే. సెర్చ్ ఇంజిన్‌కి క్లారిటీ ఉండాలి. ఇదో కోర్స్ పేజ్ అని. ఓకే. ఆ పేజ్ అది హైదరాబాద్‌లో ఉందని. సో, దట్ ఈస్ వై ఐ హావ్ పుట్ దిస్ వన్. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ కూడా మనం చేయొచ్చు. సో, ఏం చేయొచ్చు? బెస్ట్ కోర్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో, నేనేం చేసిన బెస్ట్ కోర్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టాను. సో, ఎందుకు? హైదరాబాద్‌ని హైలైట్ చేయాలి అండ్ ఆల్సో కోర్స్. అండ్ కొన్నిసార్లు బెస్ట్ అనేది చాలా సార్లు యూజ్ చేస్తాను కాబట్టి ఐ ఈ కీవర్డ్‌కి నేనే నంబర్ 1 కనిపియాలి. ఓకే. సో దట్ ద పీపుల్ విల్ హ్యావ్ ద ట్రస్ట్. సో, బెస్ట్ కోర్స్ నేను తప్పితే ఇంకా వేరే వాళ్ళు చేయట్లేదని మనం రివీల్ చేస్తున్నాం. అది ఇక్కడ హెచ్1లో. హెచ్1లో పెట్టడం ఏమవుతుంది? అది పెద్దగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ కూడా పెద్దగా కనిపిస్తుంది. సో, యూజర్‌కి ఏమనిపిస్తుంది? ఫస్ట్ కనిపించేది హెడ్డింగ్ ట్యాగ్. అందుకే హెడ్డింగ్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్ ట్యాగ్, హెచ్1 ట్యాగ్ అది యూజర్ కూడా కనిపిస్తుంది కాబట్టి మెయిన్‌గా అట్రాక్ట్ చేయాలి. బెస్ట్ కోర్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెడితే వాడికి ఇక్కడే మనం చెప్పేస్తున్నాం. మేమే కోర్స్ బెస్ట్‌గా నేర్పిస్తున్నాం. ఓకే. అది మైండ్‌లో పడేస్తాం. ఓకే. నెక్స్ట్ మనకేమున్నాయి? హెచ్1 అయిపోయింది. హెచ్2లు, హెచ్3లు ఎక్కడెక్కడ ప్లేస్ చేసింది. దాంట్లో ఏం కీవర్డ్స్ పెట్టిందో మనం చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈస్ ద హెచ్2. సో, హెచ్2లు 10 పెట్టాడు. ఓకే. ఎక్కడెక్కడ పెట్టాడు? ఏమని పెట్టాడో చూద్దాం. హెచ్2 అనేది వై దిస్ కోర్స్ అని ఉంది. ఇక్కడ హెచ్2 ఉంది. సో, why this course? Okay. So you can go directly like this. Why this course? Okay. So I'm removing. So H2 ఇంకోటి ఏంది? ఇక్కడ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్. సో ఆల్రెడీ వెబ్సైట్లో ఇలా రాశాడు. వై దిస్ కోర్స్ అని రాశాడు. అది నిజంగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఎక్కడ ఉంది? వై దిస్ కోర్స్. దిస్ ఈస్ ద వై దిస్ కోర్స్. దీన్ని ఏం చేయాలి? ఆపర్చునిటీ చూడాలి మనం. సో హౌ వి విల్ సీ? వి విల్ ఇన్సెట్ అవర్ ప్రైమరీ కీవర్డ్. హెడ్డింగ్ ట్యాగ్స్లో ఎప్పుడు ప్రైమరీ కీవర్డ్ పెట్టేటట్టు చూడండి. మ్యాక్సిమం ప్రైమరీ కీవర్డ్ చూడండి. ఒకవేళ ఫిట్ కాకపోతే సెకండరీ కీవర్డ్. ఓకే. అలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మన కీవర్డ్ ఉందా? లేదు. సో మన కీవర్డ్ ఏంది? కోర్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెస్ట్ కోర్ జావా కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఎలా పెట్టొచ్చు? సో వి విల్ ట్రై టు సీ దిస్. వై దిస్ కోర్స్ దీని ఏం చేయాలి? వై దిస్ కోర్ జావా కోర్స్. ఓకే.
లేకపోతే వై ఇది కరెక్ట్‌గా మీకు కరెక్ట్‌గా అనిపియట్లేదు. వై దిస్ తీసేయండి. ఓకే. లెర్న్ కోర్ జావా కోర్స్ అని కూడా పెట్టొచ్చు. వై దిస్ కాకుండా వై లెర్న్ దిస్ వై లెర్న్ దిస్ కోర్ జావా అని కూడా పెట్టొచ్చు. కొంచెం అఫీషియల్‌గా నీట్‌గా అనుభవం కూడా ఉంటుంది. ఓకే. మీకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడు వచ్చిన చాట్ జీపీటీ ఉంది. దాన్ని యూజ్ చేసుకోండి. లేదంటే మీ కంపెనీలో కాంటెంట్ రైటర్ ఉంటే కాంటెంట్ రైటర్‌ని చూసుకోండి. ఒకవేళ మీదే వెబ్‌సైట్ అనుకుంటే మీరు డైరెక్ట్‌గా చేంజెస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయినా మీరు చేయొచ్చు. ఓకే. సో, మనకేందంటే ఎందుకు నేను ప్రతిసారి డెవలపర్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి యాక్సెస్ ఉండదు. సర్వర్ డీటెయిల్స్ మనకి ఇవ్వరు. ఓకే. సో, మీరెంత పెద్ద మేనేజర్ అయినా మీకు సర్వర్ డీటెయిల్స్ ఇవ్వరు. ఎందుకు అంటే, మనకి రాదు కోడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డోంట్ నో వాట్ ఈస్ కోడింగ్. సో, మనకి తెలియని దాంట్లో ఆ సర్వర్‌లో ఏదన్నా పొరపాటున డిలీట్ చేశామనుకో, వాట్ హ్యాపెన్ వెబ్‌సైట్ విల్ బి కొలాప్స్. సో, దట్ ఈస్ వై దే విల్ నాట్ గివ్. సో, డెవలపర్‌కి హి విల్ మేనేజ్. వర్డ్‌ప్రెస్ వస్తుంది కాబట్టి వి కెన్ మేనేజ్. మనం అక్కడ అక్కడ కూడా కోడింగ్ ఉండదు కాబట్టి వి విల్ మేనేజ్, వి విల్ గెట్ ఇట్. ఓకే. సో, వై లెర్న్ దిస్ కోర్ జావా? కావాలంటే ఇన్ హైదరాబాద్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఎందుకు హైదరాబాద్‌లోనే నేర్చుకోవాలని అనుకుంటున్నావు. దీని గురించి పెట్టొచ్చు. లేదు హైదరాబాద్ సూట్ కావట్లేదు అనుకుంటే అన్నిట్లో పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇగ్నోర్ కూడా చేయొచ్చు. కోర్ జావా కోర్స్ అని కూడా పెట్టొచ్చు. సో దట్ ద యూజర్ రీడబిలిటీ కూడా చూసుకోవాలి. ఓకే. లైక్ దిస్ వి హావ్ చేంజ్డ్ దిస్ టు దిస్. ఇక్కడ ఏం చేసాం? మనం కీవర్డ్ ప్లేస్‌మెంట్ చేసాం. కీవర్డ్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. సో వెనెవర్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ కీవర్డ్. సో దాన్ని కీవర్డ్ ప్లేస్‌మెంట్ అంటారు. ఓకే. గాట్ ఇట్? సో నెక్స్ట్ ఇంకేముంది? హెచ్2లో ఇంకేమేమి ఉన్నాయో చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద అబౌట్ కోర్స్ అని ఉంది. ఓకే. ఇంకో హెచ్2. సో హెచ్2 రెండు రాశాడు ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఏం ప్రాబ్లం లేదు. వాడు ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు. సో వాడి వెబ్సైట్ రన్ చేశాడు. వాడి ఇష్టం. సో మనం వీఆర్ నాట్ ఏ క్వశ్చనబుల్. మనం క్వశ్చన్ చేయలేం. వి నీడ్ నాట్ టు క్వశ్చన్ హిమ్. వాట్ ఈజ్ అవర్ థింగ్? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? వీ నీడ్ టు మేక్ ఏ కీవర్డ్ రిచ్. ఓకే. సో కీవర్డ్ రిచ్ చేయడమే మన ఉద్దేశం. మనం కాంటెంట్ కూడా ఎక్కడ చేంజ్ చేయం. ఒక్క లైన్ కూడా కాంటెంట్ చేంజ్ చేయం. సో ఇఫ్ కాంటెంట్ చేంజ్ చేయాలనుకుంటే కూడా వీ నీడ్ ఏ పర్మిషన్ ఫ్రమ్ ద కాంటెంట్ రైటర్ ఇన్ కంపెనీస్లో ఎస్పెషల్లీ. ఒకవేళ మీదే ఓన్ వెబ్సైట్ కావచ్చు, మీదేదైనా ఫ్రీలాన్స్ చేస్తుంటే మీ క్లయింట్ ఓకే అనుకుంటే అక్కడ మీరు ఏదైనా చేయొచ్చు. బట్ ఇన్ కంపెనీ దే విల్ నెవర్ యాక్సెప్ట్. ఓకే. ఒక సెంటెన్స్ కూడా మనం చేంజ్ చేయం ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ మధ్యలో కీవర్డ్ని ప్లేస్ చేస్తాం. ఓకే. అబౌట్ ద కోర్స్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తాం? అబౌట్ కోర్ జావా కోర్స్. ఓకే. ఇన్ హైదరాబాద్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే. లైక్ దిస్. ఓకే. ఇక్కడ కూడా మనం ఆపర్చునిటీ ఉంది. వి హ్యావ్ ప్లేస్డ్ లైక్ దిస్. ఇంకెక్కడ ఉంది? ఇంకెక్కడ ఉంది? ఇక్కడ హెచ్2 ఇంకోటి ఉంది. హౌ ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్. ఓకే. హౌ ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్. ఇంకో హెచ్2 ఉంది. హౌ ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్ మనం ఏం చేస్తాం? హౌ జావా కోర్స్ ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్ అంతే ఇంకా. ఓకే. సో ఇంకా మీకు ఇది కరెక్ట్గా అనిపించట్లేదంటే యూ నీడ్ టు చెక్ విత్ యువర్ కంటెంట్ రైటర్ ఆర్ ఎనీ ఏఐ టూల్. సో అక్కడ మీకు అవకాశం ఉంటే రీప్లేస్ చేయండి. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ టెలింగ్. సో ఇలానే ఎస్ఈఓస్ చేస్తారు. వర్క్ అనేది ఎస్ఈఓస్ ఇంతే పని. ఓకే. సో ఇంకా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకెన్ని హెచ్1లు ఉన్నాయి. ఓకే. ఎవ్రీ హెచ్1 హెచ్2కి చూడాలి. ఇక్కడ కూడా చూడండి ప్రీ రిక్వెస్ట్ ఫర్ ద లెర్నింగ్ ద కోర్స్ అని ఉంది. కోర్సే అని పెట్టాడు. సో ఇక్కడ జావా కోర్స్. ఓకే. ఇక్కడ కూడా చూడండి జావా కోర్స్ సిలబస్ అని ఉంది. ఓకే. ఇక్కడ పెట్టాడు. ప్రాబ్లం లేదు. ఓకే.
ఉన్నది కదా అని మనం చేంజ్ చేయం. ఆల్రెడీ పెడితే మనం ఏం చేయం. ఇక్కడ ఓన్లీ సర్టిఫికేషన్ అని పెట్టాడు. ఓకే. వాట్ హి హాస్ పుట్ ఓన్లీ సర్టిఫికేషన్. ఓకే. సో వాట్ వి కెన్ డూ కోర్ జావా సర్టిఫికేషన్. ఓకే. అప్పుడు సెకండరీ కీవర్డ్ కూడా వస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ టెస్టిమోనల్స్ ఉంది. ఓకే. అవర్ స్టూడెంట్ టెస్టిమోనల్స్ ఫర్ జావా కోర్స్ అని పెట్టొచ్చు. ఏమని పెట్టొచ్చు? ఇక్కడ స్టూడెంట్ టెస్టిమోనల్స్ ఉంది. కోర్ జావా కోర్సో లేకపోతే ఇంకేదో. ఓకే. ఒకవేళ కోర్ జావా కంపల్సరీ అనుకుంటే పెట్టండి. ఓకే. లైక్ దిస్ వాట్ హ్యాపెన్ అవర్ వీఆర్ ఇంక్రీజింగ్ ద రిలవెన్సీ. సో ఇక్కడ ఫస్ట్ నుంచి మీరు చూసుకోవచ్చు టైటిల్ ట్యాగ్ నుంచి మనం ఏం చేసాము, ఒకటే పని చేసుకుంటూ పోయాము. సో ఇక్కడ జావా కోర్స్ కోర్ జావా, ఇక్కడ కోర్ జావా, అండ్ ఇక్కడ కోర్ జావా, అండ్ ఇక్కడ కోర్ జావా, అండ్ ఇక్కడ కోర్ జావా. సో ఇక్కడ కోర్ జావా, ఇన్ని దగ్గర కోర్ జావా కోర్స్ హైదరాబాద్ అని మనం చేసుకుంటూ పోయాం. సో ఇక్కడ ఏమవుతుంది? సో వెన్ ఎవర్ ద గూగుల్ ఈస్ కమింగ్ టు యువర్ వెబ్సైట్, క్రాలర్ ఈస్ కమింగ్ టు యువర్ వెబ్సైట్, ఇట్ ఐడెంటిఫైస్ యు ఆర్ హ్యావింగ్ ఏ your website is all related to the Java course in Hyderabad. When user is searching for that, you are being visible there. Okay. So that is how you need to work on, right? So after H2 you need to check the H3 also. ఇక్కడ H3 ఉన్నాయని చెక్ చేయాలి. ఒకటే H3 పెట్టాడు. సో వేర్ ఈస్ దట్? సో ఇక్కడ ఏం రాయలేదు. సో హియర్ డ్యూరేషన్, ఓకే, డ్యూరేషన్ 40 అవర్స్ అని ఉంది. సో వేర్ ఈస్ దిస్ డ్యూరేషన్ 40 అవర్స్? సో డ్యూరేషన్ 40 అవర్స్ ఇది. ఓకే. సో ఇక్కడ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ జావా కోర్స్ డ్యూరేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హియర్ ఇట్ ఈస్ హ్యావెన్. ఇక్కడ కూడా కోర్ జావా ఉంది. మళ్ళీ అన్నెసరీగా పెట్టకూడదు. ఓకే. సో వీ కెన్ లీవ్ దిస్ వన్. ఓకే. లీవ్ చేయొచ్చు అంటే ఓకే ఫైన్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. కంపల్సరీ కూడా ఏం లేదు, ఎక్కువగా కూడా పెట్టకూడదు. ఎక్కువ కూడా పెడితే ఏమవుతుందంటే యూజర్ కూడా ఇరిటేషన్ ఉంటుంది. ఓకే. వీ నీడ్ టు సీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ యూజర్ ఆల్సో. అన్నెసరీ కీవర్డ్స్ పెట్టకూడదు. ఎక్కడెక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడే పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో నౌ వీ కెన్ గో ఫర్ H4. సో H4 ఉందా? H4 8 ఉంది. సో దిస్ కోర్ జావా అని ఉంది. ఓకే. కోర్ జావా E6 అని ఉంది. అది ఎక్కడ ఉందో చూద్దాం. సో దిస్ వన్, ఇది H3 ఉంది. H4 సారీ, ఇది అడ్వాన్స్ జావా. సో ఇది అడ్వాన్స్ జావా. సో ఇవన్నీ దీనికి సంబంధించింది. సో ఇది కూడా సిలబస్కి సంబంధించింది. అడ్వాన్స్ జావా ఇన్ హైదరాబాద్ ఇలాంటివి పెట్టకూడదు. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రిలేటెడ్ వన్. ఎందుకంటే ఇక్కడ మనకి నాలెడ్జ్ లేదు దీంట్లో. సో అడ్వాన్స్ జావా ఇన్ హైదరాబాద్ అవసరం లేదు అక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు కంప్లీట్లీ సిలబస్. ఓకే. వాడు టెక్నికల్గా వాడు చెప్తున్నాడు ఈవీవి సబ్జెక్ట్స్ నేర్పిస్తాడని. మనం దొరికింది కదా అని అన్నిట్లో పెట్టకూడదు. సో అప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ బి బిల్డింగ్ ఏ అనదర్ వే. సో ఇక్కడ జేఈ మాడ్యూల్ ఇన్ హైదరాబాద్ ఇలాంటివి పెట్టకూడదు. ఓకే. వీ నీడ్ నాట్ టు చేంజ్ ద సిలబస్. సారీ. ఓకే. సో వీ కెన్ ఇగ్నోర్ దట్. ఓకే. మళ్ళీ ఇంకే H5 ఏమైనా ఉందా చూడండి. H5 ఏం లేదు. H6 ఏమైనా ఉందా చూడండి. H6 కూడా లేదు. సో హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద హెడింగ్ ట్యాగ్స్. సో H1 టు H6 చూస్తాం. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ పెట్టుకుంటూ వెళ్తాం. గాట్ ఇట్? లైక్ దిస్ వీ విల్ వర్క్ ఆన్. ఓకే. అర్థమైందా? సో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ మేకింగ్ ద కీవర్డ్ రిచ్ అండ్ వీఆర్ మేకింగ్ ద వేరెవర్ ద పాసిబిలిటీస్. ఓకే. సో దీని తర్వాత ఇంకేముంది? తర్వాత ఇంకా మనకి
టార్గెట్ బాడీ కంటెంట్ ఉంది. సో టుమారో వి విల్ గో టు దిస్ బాడీ కంటెంట్. బాడీ కంటెంట్ అంటే ఏంది? సో ఇక్కడ మధ్యలో మధ్యలో ఇక్కడ కూడా కీవర్డ్స్ పెట్టొచ్చు. సో దిస్ ఈజ్ ఎ బాడీ కంటెంట్. ఇవి పారాగ్రాఫ్స్ అంటాం. సో ఈ పారాగ్రాఫ్స్లో కూడా మనము ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడక్కడ వెళ్ళి మనం మన కీవర్డ్స్ ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ వెళ్తాం. ఓకే. సో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ వెళ్ళి మనం ఫైనల్ చేస్తాం. సో అప్పుడు ఆన్ పేజ్ అయిపోతుంది. ఆన్ పేజ్ ఏంటంటే అన్ని పేజెస్కి చేయాలి. సో ఏ ఏ పేజెస్ చేయాలంటే హోమ్ పేజీకి చేస్తాం జనరల్గా. కోర్స్ పేజెస్ కొన్నిసార్లు మనకేంటంటే వీని దగ్గర ఒక 10 కోర్సెస్ ఉన్నాయి. ఓకే. ఈ 10 కోర్సెస్లో వాడు కొన్నిసార్లు చెప్పొచ్చు నాకు పైథానే ఫుల్గా నడుస్తుంది, పైథాన్ని ఫస్ట్ చేయండి ఎస్ఈఓ అంటే పైథాన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. లేదు నాకు డెవాప్స్ బాగా నడుస్తుంది, డెవాప్స్ చేయండి అంటే డెవాప్సే చేస్తాం. లేదు ఇద్దరు ముగ్గురు మీకు టీమ్ మెంబర్స్ ఉన్నారంటే ఒకరు జావా చేస్తారు, ఒకరు పైథాన్ చేస్తారు, ఒకరు డెవాప్స్ చేస్తారు. అట్లా ఉంటుంది. ఓకే. లైక్ దిస్ వీ విల్ వర్క్ ఇన్ ద కంపెనీస్. గాట్ ఇట్? సో ఎనీ డౌట్స్ యాజ్ సో ఫర్? No, sir. ఫైన్. సో ఇది రికార్డింగ్ పంపిస్తాను. సో రేపు ఆన్ పేజ్ కంప్లీట్ చేద్దాం. ఆన్ పేజ్ అయిన తర్వాత మీకు ఒక టాస్క్ ఇస్తాను. టుమారో ఐ విల్ గివ్ సో దట్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. Okay. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ. Thank you, sir. Bye. బాయ్ బాయ్.